అస్మద్గురుభ్యో నమః. అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా మనకు తరచూ వచ్చే చిన్న చిన్న రుగ్మతలకు నివారణ ఉపాయాలు మన ఇంటిలోనే లభించే వస్తువులతో నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడము జరిగినది. మనకు వచ్చే తలనొప్పికి అరటిపండు తీసుకోవాలి. బయట నుండి వచ్చాము, చాలా ఆందోళనతో అశాంతిగా ఉన్నాము, తలనొప్పిగా ఉంది అన్నప్పుడు ఈ అరటిపండును తీసుకోవాలి. అలాగే గొంతు నొప్పి వచ్చినప్పుడు తేనె తీసుకోవాలి. చూపించడానికి లేదు కాబట్టి వీలున్న వస్తువులను మాత్రము చూపిస్తాము. అలాగే మనకు పళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఇదిగోండి లవంగాలు. ఈ లవంగాలను నోటిలో పెట్టుకొని బాగా నమిలితే ఆ రసము పళ్ళల్లోకి వెళ్ళి దంతంలోకి వెళ్ళి నొప్పి నివారింపబడుతుంది. తర్వాత మనకు నిద్ర బాగా పట్టాలనుకోండి, అప్పుడు మనము తీసుకోవాల్సింది ఈ కివి పళ్ళను తీసుకోవాలి. మరలా గోరువెచ్చని పాలను తీసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. అలాగే మనకు జీర్ణక్రియ బాగుండాలి అంటే ఈ అల్లము ఉపయోగించాలి. జీర్ణక్రియ కోసం మనము అల్లమును ఉపయోగించాలి. ఇవి పరగడుపుతో పచ్చివే ఏమి తినకుండా పచ్చివే నమిలామనుకోండి, మన లోపల ఉన్న ఎటువంటి రుగ్మతలైనా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా కాపాడబడుతుంది. ఆ తర్వాత కంటి చూపు బాగా ఉండడానికి ఈ క్యారెట్ను తీసుకోవాలి. వారంలో 2-3 సార్లైనా మనకు నచ్చిన విధంగా ఉప్పు కారం తగ్గించి తీసుకుంటే, వీలైతే పచ్చిగా నమలడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ పోషక విలువలు మీకు అలాగే లభిస్తాయి పుష్కలంగా. ఇంకా జ్ఞాపక శక్తి కోసము నేరేడు పండు సీజన్లో దొరుకుతున్నప్పుడు తీసుకొని వాడుకోవాలి. ఇది జూలై ఆగస్టు మాసాల్లో కదా లభించేది. బ్లూబెర్రీ అంటారు కదా దీన్ని. ఈ నేరేడు పళ్ళను ఆ సీజన్లో ఉపయోగిస్తే మనకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. అలాగే మనకు ఒత్తిడి తగ్గడానికి గ్రీన్ టీ తీసుకోవాలి. ఇంకా ముఖము కాంతివంతంగా ఉండడానికి గంధంను వాడాలి. ఇలా మనము మన ఇంటిలో లభించే వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని చక్కబెరుచుకోవచ్చు అనే విషయాన్ని తెలపడం కోసము అందరికీ ఆరోగ్యం. అరటిపళ్ళు, కివి పళ్ళు, క్యారెట్ ముక్కలు, పాలు, లవంగము, అల్లము, గ్రీన్ టీ పొడి, గంధం, ఈ వస్తువులతో మన ఆరోగ్యాన్ని మనము చక్కగా కాపాడుకోవచ్చు. హరి ఓం తత్సత్.